ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు గేమ్ చేంజర్. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం కాస్త చల్లబడింది, కానీ రాజకీయ వేడి మాత్రం ఇంకా సగలు కక్కుతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రోజు రోజుకి ఉత్కంఠ రేపుతున్నాయి. ఎవరి ఊహలు వాళ్ళవి, ఎవరు అంచనాలు వాళ్ళవి. ముఖ్యంగా సంసిద్ధమైపోతున్నారైతే కొన్ని సందర్భాల్లో మా పార్టీ అత్యధిక స్థానాలు సంపాదిస్తుందని ఒకరంటూ ఉంటే, లేదు మాదే అత్యధిక సీట్లు సాధిస్తాం, మేమే అత్యధిక సీట్లు సాధిస్తామంటూ మరొక పార్టీ అంటోంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సినారియో ఉంది అనేది పోలింగ్కి ముందు ఆర్టీవీ స్టడీ రిపోర్ట్ మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా అన్నిటికన్నా ముందు 2019కి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2019లో ఎవరు ఎన్ని స్థానాలు సంపాదించారని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మ్యాప్ను కనుక మీరు గమనిస్తే ఇక్కడ దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో వైసీపీ తన హవా చాటింది. అలాగే 1, 2, 3, 4 స్థానాలని టీడీపీ కైవసం చేసుకుంది. అదే నెంబర్స్ని ఒకసారి మనం ఇక్కడ బిగ్ నెంబర్స్గా మీరు చూడొచ్చు. ఇక్కడ 8, 4 వైసీపీ 8 స్థానాలను సొంతం చేసుకుంది 2019లో. తెలుగుదేశం పార్టీ 4 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది 2019లో. మొత్తం 12 స్థానాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో 2024 ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల సందర్భంలో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి ప్రస్తావించుకుందాం. ఆ తర్వాత ప్రెసెంట్ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సినారియో ఉంది అనేది మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని కీ పాయింట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. 2024 ఎన్నికల సందర్భంగా ఇక్కడ మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈసారి 86% పైగా, అంటే 86%కి పైగా పోలింగ్ నమోదైంది. ఇది ఇక్కడ సినారియో. దీంతో పాటు మరికొన్ని పాయింట్స్ చూస్తే కనుక రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం, అవును రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే. అది కూడా దర్శిలో 91.39% పోలింగ్ నమోదైంది. ఇక 2019 ఎన్నికల్లో 8 స్థానాల్లో వైసీపీ గెలిస్తే 4 స్థానాలని టీడీపీ కైవసం చేసుకుంది. ఇది కొన్ని కీ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, దీంతో పాటు ఇక్కడ నియోజకవర్గాల గురించి ప్రస్తావించుకుందాం. దర్శి, గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు, ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఓటరు నాడి అంతు చిక్కటం లేదు. అవును, పలు సెగ్మెంట్లలో నెక్ టు నెక్ ఫైట్ ఉంది ఈ నియోజకవర్గాలకు సంబంధించి. దాంతోపాటు గ్రామాల్లో మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. వాళ్లకు సంబంధించి గ్రామాల్లో మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపారనే అంశానికి సంబంధించి చాలా ఉత్కంఠ పెంచుతోంది రోజు రోజుకి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఆ ఇంపాక్ట్ మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా కనిపిస్తోంది. దాంతోపాటు అర్బన్ ఓటర్లు, ఉద్యోగుల ఓట్లు కూడా కూటమికే పడ్డాయా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇది కూడా చాలా ఉత్కంఠను రేపుతోన్న పరిస్థితి. ఇవి కొన్ని కీ పాయింట్స్. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఎటువంటి డిస్కషన్స్ జరుగుతుంది, ఎటువంటి అంశాల మీద చర్చ జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్తున్నాం. శ్రీనివాస్, ఇక్కడ దర్శి నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకున్నా, లేకపోతే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఓటర్ల నాడి అంతు చిక్కటం లేదు అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటు గ్రామాల్లో మహిళలకు సంబంధించి కూడా ఎటువైపు మొగ్గు చూపారనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ప్రెసెంట్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి? సచిన్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికలు అయితే జరిగాయని చెప్పేసి గంటపదంగా కూడా చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణగానే ఇక్కడ జరిగిన పోలింగ్ శాతం అయితే చెబుతుంది. ఎందుకంటే గతంలో అయితే పోలింగ్ శాతం 75%కి మించిన దాఖలాలు లేని పరిస్థితుల్లో ఈసారి 91% కూడా చేరింది. దానికి ముఖ్యంగా దర్శి నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల్లో మొదటి దర్శి నియోజకవర్గం వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆ బరిలో ఉంటే అతనికి నల్లేరు మీద నడక విజయం అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఉన్నట్టు ఉండి టీడీపీ కూటమి అభ్యర్థిగా డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి బరిలోకి రావడం కూడా అక్కడ పూర్తిగా రాజకీయ గణాంకాలు అయితే మారిపోయిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ గట్టి పోటీ గుట్టిపాటి లక్ష్మి ఇస్తున్నారు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ విజయం ఎవరిని వరుస్తుంది అనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీగానే అటు వైసీపీ ఇటు టీడీపీ చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు
ఈసారి మేమే గెలుస్తున్నాము దర్శి నియోజకవర్గంలో అని చెప్పేసి ఇటు గొట్టిపాటి లక్ష్మీ వర్గీయులు, అదేవిధంగా డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గీయులు కూడా ఇటు దర్శనం చెప్పుకున్న పరిస్థితి. కాకపోతే ఈసారి దర్శి నియోజకవర్గ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు? ఎందుకంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి మరొకసారి అవకాశం ఇస్తారా, లేకపోతే కొత్తగా వచ్చిన గొట్టిపాటి లక్ష్మికి అవకాశం ఇచ్చి దర్శి నియోజకవర్గం అభివృద్ధికి చేసే దానికోసం ఒక అవకాశం అయితే ఆమెకు ఇస్తారని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా 91% పోలింగ్ శాతం నమోదు కావడం దీనికి మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ విజయం ఎవరు గెలిచినా సరే మెజార్టీ చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే గొట్టిపాటి లక్ష్మి వచ్చి కొద్ది సమయంలో కూడా ప్రజల్లోకి మమేకమయ్యి ఆమె ట్రేడ్ మార్క్ అయితే దర్శి నియోజకవర్గంలో చూపించడం ద్వారా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కొంత గట్టి పరిస్థితి అవుతుంది. కాకపోతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అతను రాజకీయ పరిణితితోటి, గతంలో ఉన్న రాజకీయ అనుభవంతో అతను పని అయితే అతను చేసుకోబోయి ఈసారి ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పేసి వారే చెప్పుకుంటారు. మొత్తానికి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పి ఇటు ప్రజల నాడి, అదేవిధంగా ఓటర్లు ఎవరికి ఓటు వేశారని చెప్పేసి జూన్ 4వ తారీఖు విడుదలయ్యే ఫలితాల వరకు అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెము, దర్శి నియోజకవర్గంలో ముఖ్యమైన వాటిలో మార్కాపురం నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారనేది, ఎందుకంటే టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి బరిలో ఉంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నుంచి అన్నా రాంబాబు మాజీ శాసనసభ్యులు గిద్దలూరు నుంచి అతనైతే బరిలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీగా మరోసారి అవకాశం ఇస్తారని చెప్పేసి వారు కానీ ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కందుల నారాయణ రెడ్డి ఈసారి విజయం సాధించబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ గణాంకాలుగా పూర్తిగా మారాయి. సామాజిక వర్గంగా కూడా కొంత కందుల నారాయణ రెడ్డికి సపోర్ట్ చేసింది, అన్నారాం బాబుకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ దీనికి ప్రధాన కారణంగా మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ కూటమి ద్వారా టీడీపీ కూటమి అభ్యర్థి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటూ ఇది పశ్చిమ ప్రాంతంలో కొంత కలిసి వచ్చే అంశం టీడీపీ కూటమిగా చెప్పుకోవచ్చు. ఇదే సినారియోలో కూడా అక్కడ మార్కాపురంలో మరోసారి అన్నారాం బాబు అంటే 2009 తర్వాత 2014, 2019 ఓటమి పాలయ్యారు. 2009 సినారియో మరొకసారి పునరావృతం కాబోతుంది. అన్నారాం బాబు గెలిచే అవకాశాలు ఉన్నాయని, కానీ కందుల నారాయణ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటున్నారు. కానీ అన్నారాం బాబు వర్గీయుల మటుకు ఈసారి కూడా మార్కాపురంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పేసి వాళ్ళైతే గంటాపదంగా చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 9 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఒక్కసారి కూడా అక్కడ గెలవనటువంటి టీడీపీ కూటమి అభివృద్ధి ఈసారి గట్టిగా అయితే గూడూరు ఎరిక్షన్ బాబు అయితే గట్టి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి కూతురు డాక్టర్ హోదాలో కూడా ప్రజల్లో మమేకమై సమస్యలు తెలుసుకుంటూ వైసీపీ పాలన మీద విరుచుకుపడిన ఈ నేపథ్యంలో కూడా ఒకసారి కూడా టీడీపీ శ్రేణులు నూతన ఉత్సాహంతో కూడా రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ సాంప్రదాయంగా గత కొంతకాలం నుంచి జరిగిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో సాంప్రదాయబద్ధంగా 2 సార్లు వామపక్షాలు గెలిచారు. మిగిలినవన్నీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుస్తూ వచ్చిన నేపథ్యంలో కూడా మరోసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నారు. అదే విధంగా ఆర్టీవీ స్టడీలో కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈసారి సమీకరణాలు కొద్దిగా మారినాయి. ఎందుకంటే టీడీపీకి కలిసి వచ్చే అంశం వారి కూతురు, అదేవిధంగా వారు ఇప్పటి వరకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా ఇక్కడ కొద్ది కలిసి వచ్చే అంశం. కాకపోతే ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తుందని చెప్పేసి కూడా అయితే కూడా జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మరో పక్క గిద్దలూరు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో ఈసారి ముత్తుమూల అశోక్ రెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున అయితే బరిలో ఉన్న పరిస్థితి. ఇక్కడ నిన్నటి వరకు అంటే ఎన్నికలకు ముందు రోజు వరకు కూడా పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు జరిగాయి. మేమే గెలుస్తామని చెప్పేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ధీమా కూడా అంటే నేనే గెలుస్తానని చెప్పేసి ధీమా కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. కాకపోతే గతంలో ఎన్నడూ లేదు. ఎందుకంటే 2019లో సుమారు పులివెందుల తర్వాత 84,000 మెజార్టీ, అత్యధిక మెజార్టీ వచ్చిన నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి. అటువంటి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీకి కొన్ని గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. దానికి ముఖ్యమైన కారణం మాగుంట శ్రీనివాసరెడ్డి వంటి వారు పార్టీ వేయటం, అదేవిధంగా కేపీ నాగార్జున రెడ్డి మార్కాపురం నుంచి గిద్దలూరుకు రావటం, ఇటాక అనేక సమస్యలు చెప్పుకుంటా పోతే. కాకపోతే ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది కూడా అక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. సామాజిక వర్గ పరంగా కూడా కేపీ నాగార్జున రెడ్డికి సపోర్ట్ చేశారని చెప్పేసి చెప్పుకున్నప్పుడు కూడా గతంలో గిద్దలూరు నియోజకవర్గంలో జరగని విధంగా కూడా అనేక వలసలు పార్టీలు వీడి టీడీపీలోకి రావటం, టీడీపీకి కలిసి వచ్చే అంశంగా కూడా ముత్తుమూల అశోక్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగింది. ఈసారి టీడీపీ కూటమికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటే వలసలు వెళ్ళి పనిచేసుకునే వాళ్ళు కూడా వచ్చి టీడీపీకి మద్దతు తెలిపారని చెప్పేసి ముత్తుమూల అశోక్ రెడ్డి చెప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి కూడా గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మరొకసారి గెలవబోతుందని చెప్పేసి కూడా కేపీ నాగార్జున రెడ్డి చెప్పుకున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ ప్రజలు సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా, లేకపోతే సాంప్రదాయానికి బ్రేక్ చెప్పి మరొకసారి సంచలనమైన తీర్పు ఇచ్చి టీడీపీ కూటమికి అభ్యర్థిని గెలిపిస్తారనేది మటుకి పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. మరోపక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కనిగిరి మాజీ ఎమ్మెల్యే
బుర్రా మసూదన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి నిన్నటి వరకు అనుకున్న పరిస్థితి. దానికి అనేక కారణాలు. ఎందుకంటే బుర్రా మసూదన్ యాదవ్ కొత్తగా వచ్చినప్పుడు కూడా అటు టీడీపీ కూటమి అభ్యర్థి ఉన్నటువంటి ఇంటూరు నాగేశ్వరరావుకి అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటూరు రాజేష్ సరిగా సపోర్ట్ చేయకపోవటం, సీనియర్ నాయకులు 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్నటువంటి దివి శివరాము దూరంగా ఉండటము, ఈ వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అంశాలు అని చెప్పుకుంటున్న ఈ తరంలో కూడా ఎన్నికల సమయం ముందు కూడా కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే కందుకూరు శాసనసభ్యులుగా వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మానుగుంట మహేందర్ రెడ్డి కొంత ప్రచారానికి దూరంగా ఉన్నాడు. అతను శ్రేణుల్ని స్తబ్దతగా ఉంచడం వల్ల కూడా ఇది వైఎస్ఆర్సీపీకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి అక్కడైతే పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. కానీ ఇదేమీ లేదు. వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకే మద్దతు తెలిపారని చెప్పేసి ఇటు వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. బుర్రా మసూదన్ మరోసారి కందుకూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నానని చెప్పుకుంటారు. కానీ అక్కడ సమీకరణాలు చూసుకుంటే, ఎందుకంటే మానుగూడ మహేందర్ రెడ్డికి మాచవరం, కందుకూరు ప్రాంతాల్లోని ఓటర్స్ అంటే సుమారు 15,000 ఓటర్స్ అతనికి మద్దతు తెలుపుతారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. వాళ్ళు ఈసారి ఏ పార్టీకి మద్దతు తెలిపారో ఆ పార్టీ ఈసారి గెలవబోతుంది. వాళ్ళు అధిక శాతం సామాజిక వర్గం చూసుకున్నట్టయితే చౌదరి సామాజిక వర్గం టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకి మద్దతు తెలిపారు. కాబట్టి ఈసారి నాగేశ్వరరావు అతను గెలవబోతున్నాడని చెప్పేసి, ఎందుకంటే ఫ్రేమ్ లో కూడా లేనటువంటి ఇంటూరు నాగేశ్వరరావు ఈసారి గెలుపు అభ్యర్థిగా కూడా కందుకూరు నియోజకవర్గంలో బరిలో ఉండబోతున్నాడు. అదేవిధంగా కూడా పోలింగ్ కూడా జరిగింది. రిజల్ట్స్ కూడా మాకే మద్దతుగా రాబోతున్నాయని చెప్పేసి ఇంటూరు వర్గీయులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. కానీ ఇక్కడ పరిస్థితి కూడా పూర్తిగా ఎవరు గెలుస్తారు, ఎవరికి విజయాన్ని కందుకూరు నియోజకవర్గ ప్రజలు అందిస్తారని చెప్పేసి కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. మరోపక్క కొండపి నియోజకవర్గం ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉంటే మంత్రి ఆదిమూలపు సురేష్ బరిలో ఉంటే, టీడీపీ అభ్యర్థిగా 2 సార్లు వరుస విజయాలతో హ్యాట్రిక్ విజయం కోసం ఉన్నటువంటి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజన స్వామి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. ఇప్పుడు 2024 ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఇక్కడ పోటాపోటీగా ఉంది. మేము గెలుస్తాము అంటే మేము గెలుస్తామని. కాకపోతే అక్కడ ఓటింగ్ సమయానికి గణాంకాలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ కూటమి అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పూర్తిగా అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. లేదు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పేసి. కానీ దీనికి ముఖ్య కారణాలు గత 2 సంవత్సరాల నుంచి ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజన స్వామి మీద ఒక సింపతి అయితే ఉంది. అతనికి ఒక మంచి పేరు అయితే ఉంది. అందువల్ల కూడా తటస్థంగా ఉన్న ఓట్లు మొత్తం కూడా టీడీపీ కూటమి అభ్యర్థిగా పడిపోతున్నాయి. ఎందుకంటే కేవలం ఎన్నికల సమయానికి 2 నెలలు ముందు రావటం, అదేవిధంగా వైసీపీలో చీలికలు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కి ప్రతికూల అంశాలు వచ్చాయి. దీనివల్ల అతనికి ఓటము అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పుకునే పరిస్థితి. ఇక్కడున్న గత సాంప్రదాయాన్ని చూసుకున్నట్టయితే వరుసగా 2 విజయాలు, ఎవరికి 3వ విజయం కంటిన్యూ చేసిన పరిస్థితులు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించబడినైతే వాటికి టీడీపీ ఓటమి అవకాశాలు ఉన్నాయి. అదేగా లేదు సంప్రదాయాన్ని బ్రేక్ చెప్పి కొత్త చరిత్ర దానికి తెరదీసే విధంగా అయితే మరొకసారి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి డోలాశ్రీ బాల వీరాంజన స్వామి అయితే ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ వైసీపీ శ్రేణుల మటుకి ఈసారి కూడా కొండపి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ మరోసారి గెలవబోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోపక్క సంతరోదల నియోజకవర్గంలో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంత్రి మెరుగు నాగార్జున బరిలో ఉంటే, టీడీపీ కూటమి అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ ఉన్నాడు. బిఎన్ విజయ్ కుమార్ గత 2009 తర్వాత 2014, 2019 ఓటమి పాలైనా కూడా టీడీపీని అంటిపెట్టుకోవటం, అతను ప్రజల్లో పూర్తిగా సింపతి ఉండటం, అదేవిధంగా సామాజిక వర్గానికి పరంగా స్థానికుడిగా ప్రజలకు అందుబాటులో ఉండటం అతను కలిసి వచ్చే అంశాలు అయ్యి ఈసారి 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారని చెప్పేసి అక్కడ పరిస్థితులు అయితే చెప్తున్న పరిస్థితి. కాకపోతే మెరుగు నాగార్జున వచ్చిన సమయం కొద్ది సమయం మొదటి నుంచి కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు, కానీ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన పట్టు లేదు. కాకపోతే మంత్రి మెరుగు నాగార్జున నియోజకవర్గానికి అభ్యర్థిగా వచ్చిన నేపథ్యంలో కూడా స్థానిక శాసనసభ్యుడు టీజే సుధాకర్ బాబు వర్గీయులు అయితేమి వైఎస్ఆర్సీపీలో కొన్ని శ్రేణులు పూర్తిగా మద్దతు తెలపలేదు. అది మంత్రి మెరుగు నాగార్జునకి ప్రతికూల అంశాలుగా మారే అవకాశాలు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ టీడీపీకి మెరుగు నాగార్జున మీద అత్యధిక మెజార్టీతో మరోసారి బిఎన్ విజయ్ కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దీనికి కూడా పూర్తిగా అయితే జూన్ 4వ తారీఖు వరకు అయితే ఎదురు చూడొస్తుంది. ఒంగోలు అయితే ఇప్పుడు పోటాపోటీగా జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాస్ బరిలో ఉంటే, టీడీపీ అభ్యర్థిగా దామచల జనార్దన్ ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ జరిగింది అయితే పోటాపోటీగా జరిగినాయి. మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే కొంతమంది బెట్టింగ్ రాయలు అయితే బెట్టింగ్లు కూడా కాసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా మరో ముఖ్యమైన విషయం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పరుచూరు విషయాలు తీసుకొస్తే అక్కడ ఏకదాటిగా అయితే టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే పరుచూరు నుంచి ఏలూరు సాంబశివరావు టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉంటూ కొత్తగా వచ్చినటువంటి
వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అక్కడ నియోజకవర్గానికి కొత్త కావటం కూడా అతను వరుసగా 2 విజయాలు సాధించి ఉన్నాడు ఏలూరు సంస్థలో. ఈసారి 3ోసారి కూడా హ్యాట్రిక్ సాధించబోతున్నారని చెప్పేసి అక్కడ శ్రేణులు అయితే చెప్పుకునే పరిస్థితి. అక్కడ అంశాలు కూడా పూర్తిగా కూడా ఏలూరు సంస్థలోకి కలిసి వచ్చే అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. మరో పక్క అద్దెకి నియోజకవర్గంలో గుట్టిపాటి రవి వరుసగా 3 విజయాలు సాధించి 4వ విజయం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అక్కడ అద్దెకి నియోజకవర్గంలో పూర్తి పట్టు ఉంది. పార్టీతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీలో ఉన్న, కాంగ్రెస్ ఉన్న, టీడీపీలో ఉన్నా కూడా ఓటర్స్ నాడి పట్టుకొని ఓటర్స్ నాడి ప్రకారమే అతను ముందుకు వెళ్తాడు. కాబట్టి రాజకీయం ఎన్నికల్లో అతను గెలుపు సాధిస్తున్నాడు. అదే స్ట్రాటజీ ఈసారి కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి అద్దెకి నియోజకవర్గంలో మరోసారి గుట్టిపాటి రవి గెలవబోతున్నారని చెప్పేసి కూడా అక్కడైతే గణాంకాలు చెప్తున్న పరిస్థితి. మరోపక్క చీరాల విషయాన్ని తీసుకున్నట్టు ఇక్కడ పోటాపోటీ జరుగుతుంది. టీడీపీ అభ్యర్థిగా ఒకటి ఎంఎం కొండయ్య బరిలో ఉంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కర్నూలు వెంకటేష్ బరిలో ఉన్నారు. 3వ అభ్యర్థిగా ఉంటాయి. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం ఎగ్జాక్ట్ గా నేను ఇక్కడికే వస్తున్నాను. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ కి సంబంధించింది కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇంతవరకు మాట్లాడుకున్న నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ లేకపోతే వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య పోటాపోటీ కనిపించింది. కానీ ఇక్కడ చీరాలకు సంబంధించి ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు కాబట్టి ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావితం చూపించబోతున్నాయనే చర్చ ఉంది అక్కడ. అట్ ద సేమ్ టైం ఎటువంటి అంచనాలు కావచ్చు, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ కావచ్చు ఉన్నాయి అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది శ్రీనివాస్? అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నుండి సంశాతపు ప్రాంతాల్లో మొదలైన చీరాల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీల మధ్య పోటీ ఉండబోతుందని చెప్పేసి కేవలం నామినేషన్ కి కొంత సమయం ముందే కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ బరిలో తిరుగుతూ ఇక్కడ పూర్తిగా రాజకీయ గణాంకాలు మారిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ నల్లేరు మీద నడకలాగున్నట్టు వైఎస్ఆర్సీపీ ఆ విజయాన్ని ఒక రకంగా ఆమంచి కృష్ణమోహన్ అడ్డుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ అక్కడ గెలుస్తాడా లేదా అని తెలియదు. ఇది పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీకి కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి. ఇది ఎలాగంటే ఓట్లు చీల్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పక్క ఉన్న ఓటర్స్ ని చీల్చే అవకాశం ఆమంచి కృష్ణమోహన్కి ఎక్కువగా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా బరిలో తిరగటం ఇది ఎంఎం కొండయ్యకి అంటే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంఎం కొండయ్యకి పూర్తిగా కలిసి వచ్చే అంశం. దానికి తోడు చీరాల నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంఎం కొండయ్యకి అంటే రాష్ట్రంలో ఇస్తున్న కూటమి వేవ్ అయితే ఏదో ఉందో అది కలిసి వచ్చే అంశం కూడా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంఎం కొండకి అక్కడ అత్యధిక శాతం ఓటర్లో ఉన్నటువంటి బీసీలు సపోర్ట్ చేస్తే మట్టికి ఎంఎం కొండ విజయాన్ని అడ్డుకోవడానికి అయితే ఎవరి తరం కాదని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య. ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ చీల్చిన ఓట్లు ఏ పార్టీ నుంచి ఎన్ని ఓట్లు చీల్చారనేది ఇక్కడ పెద్ద సమస్యగా కూడా ఉంది. అది అత్యధికంగా టీడీపీ పార్టీ నుంచి చీల్తే మట్టికి అది టీడీపీకి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కొంతమేర ఓట్లు చీల్చినా కూడా వైసీపీకి కొద్దిగా ఇబ్బందికరం. ఎందుకంటే స్వతహాగా కూడా సుమారు 35,000 నుంచి 40,000 ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి ఓట్లు చీల్చినా, వైఎస్ఆర్సీపీ నుంచి ఓట్లు చీల్చినా సరే ఇతర గెలవలేకపోయినా సరే అవతల పార్టీకి అయితే ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరు గెలిచినా కూడా చాలా తక్కువ మెజార్టీ తోటి చీరాల నియోజకవర్గాలు గెలవబోతున్నారు. అది ఎంఎం కొండయ్య కాదు కర్నూలు వెంకటేశ అని చెప్పేసి కూడా తెలియదు. కాకపోతే ఆమంచి కృష్ణమోహన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, ఎన్నికలకు ముందు వరకు కూడా అతను ప్రచారంలో ఉన్నాడు. కేవలం కర్నూలు వెంకటేష్ కర్ణం కుటుంబాల ఓటమి ధ్యేయంగా కూడా అతనైతే బరిలో ఉన్నాడు. సో అది ఎంఎం కొండకి కలిసి వచ్చే అంశంగా కూడా చీరాల నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా అక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. సచిన్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి సినారియో చూసాం. గ్రౌండ్ లెవెల్ ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది ఒక్కసారి రౌండ్ ఫిగర్ చూసే ప్రయత్నం చేద్దాం. 2024కి సంబంధించి ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే కనుక 1, 2 చోట్ల మాత్రమే వైసీపీకి సంబంధించి అక్కడ అంచనాలు నెలకొంటున్న పరిస్థితి. మిగిలిన స్థానాల్లో కూటమికి సంబంధించి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 స్థానాలకు సంబంధించి కూడా ఇటు కూటమికి సంబంధించి కూటమి ఇక్కడ అంచనాలు నెలకొన్నాయి. గెలుస్తున్న అంచనాలు అక్కడ నెలకొన్న పరిస్థితి చూస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 స్థానాల్లో ఇటు వైసీపీ 2 స్థానాలను గెలవచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ టీడీపీకి సంబంధించి 10 స్థానాల్లో గెలవచ్చనే అంచనాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. అటువంటి సినారియో మనకి అక్కడ ఇన్ఫాక్ట్ డిస్కషన్స్ కావచ్చు, అటువంటి చర్చ కావచ్చు, అటువంటి అంచనాలు కావచ్చు ఉన్న పరిస్థితి. ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు సంబంధించి. ఇప్పుడు ఒకసారి నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎటువంటి అంచనాలు అంటే ఎవరి వైపు అంచనాలు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఎర్రగొండపాలెం నుంచి చూసుకుంటే కనుక తాటిపర్తి చంద్రశేఖర్ గెలవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. అలాగే ఇటు అద్దంకికి సంబంధించి గొట్టిపాటి రవికుమార్ గెలవచ్చనే అంచనాలున్నాయి. అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి దర్శి నుంచి చూసుకుంటే గొట్టిపాటి లక్ష్మి గెలవచ్చనే అంచనాలున్నాయి. అలాగే చీరాల నుంచి మాలకొండయ్య యాదవ్ గెలవచ్చనే అంచనాలున్నాయి. అలాగే పర్చూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఏలూరి సాంబశివరావు గెలవచ్చనే అనే అంచనాలున్నాయి. అలాగే ఇక
సంతనూతలపాడు నుంచి బిఎన్ విజయ్ కుమార్ గెలవచ్చు అని అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు మిగిలిన స్థానాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ గెలవచ్చు అనే అంచనాలున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి. అలాగే మార్కాపురం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కందుల నారాయణ రెడ్డి గెలవచ్చు అని అంచనాలున్నాయి. వాటితో పాటు ఇక కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ గెలవచ్చు అనే అంచనాలు అక్కడ నెలకొన్నాయి. అలాగే గిద్దలూరు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ముత్తముల అశోక్ రెడ్డి గెలవచ్చనే అంచనాలు ఉన్నాయి. కందుకూరు నుంచి వైసీపీ నుంచి బరిలోకి దిగిన బుర్రా మధుసూదన్ యాదవ్ గెలవచ్చు అనే అంచనాలు అక్కడ నెలకొన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక కొండపై నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న డోలా బాల వీరాంజనేయ స్వామి గెలవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. అలాగే కనిగిరి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలవచ్చు అనే అంచనాలున్నాయి. ఇది మొత్తంగా 12 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 10 స్థానాలను గెలవచ్చు అనే అంచనాలు, అలాగే వైసీపీకి సంబంధించి 2 స్థానాలను గెలవచ్చు అనే అంశానికి సంబంధించి అక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఏం జరగబోతోంది ఫలితాలకు సంబంధించి, ఎందుకంటే కొన్ని ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. కొంత ఓటరు నాడి అనేది చాలా అక్కడ క్రిటికల్గా మారింది. ఎందుకంటే మహిళా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ రావట్లేదు. అట్ ద సేమ్ టైం మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఉద్యోగస్తులు కావచ్చు, అలా కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ కావచ్చు, కొంతమంది ఎవరి వైపు మొగ్గు చూపారనే అంశానికి సంబంధించి క్లారిటీ రావట్లేదు. ఇటువంటి సినారియోలో ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. అయితే అసలు ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఆ రోజు ఏం జరగబోతోంది, నియోజకవర్గాలు ఎటువంటి సినారియో ఉంది, ఆర్టీవీ లైవ్ యాప్ ద్వారా మినిట్ టు మినిట్ అప్డేట్ మీ మునివేళలో ఉండబోతోంది. మీరేం చేయాలంటే కనుక ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు ప్రతి అప్డేట్ మినిట్స్లో మీ మునివేళలో ఉంటుంది. సో ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జూన్ 4న ఏ నియోజకవర్గంలో ఎటువంటి సినారియో ఉంది అనేది మీ మునివేళలో ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.